రకంగా అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ అంశం నేను చేస్తున్నానంటే, తన వాక్యాలకి క్షమాపణలు చెప్పిన నటుడు పృథ్వీ. మొన్న చూశాను సార్, నా వల్ల సినిమా పూర్తిగా దెబ్బతినకూడదు, బాయ్కాట్ లైలా కాదు, వెల్కమ్ లైలా అనండి అని చెప్పి ఆయన మెసేజ్ ఇస్తున్నాడు. అంటే ఆయన బాయ్కాట్ అంటే బాయ్కాట్ చేస్తారు, వెల్కమ్ అంటే ప్రజలు వెల్కమ్ చేస్తారనా? ఒకసారి బయట విందాం సార్. మాకు సినిమా నటుడుగా, ఒక కమెడియన్గా వెస్ట్ ఈస్ట్లో పుట్టాం పెరిగాం కాబట్టి మాకు వెటకారం అనేది మాకు వెనతో పెట్టిన పిచ్చ. సో వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ఎటువంటి ద్వేషం లేదు. రాజకీయాలంటే వేరే వేదిక మీద మనం మాట్లాడుకుందాం. వ్యక్తిగతంగా సినిమాని కిల్ చేయకండి, సినిమాని మనం ప్రేమిద్దాం, సినిమాని గౌరవిద్దాం. ఎందుకంటే మనం భోజనం చేసేది సినిమా మీదే, మనకి ఎంత క్రేజ్ వచ్చిందంటే సినిమాయే. కాబట్టి నా వల్ల సినిమా ఇబ్బంది పడకూడదు అని ఒక దృఢ సంకల్పంతో, సో ఎవరిదైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే అంటే ఐఎమ్ సేయింగ్ సారీ ఫర్ దట్. సో ఇంతటితో దీనికి ముగింపు పలకండి. డోంట్ బాయ్కాట్ లైలా, వెల్కమ్ టు లైలా సార్. అంటే ఇప్పుడు సినిమా పట్ల గౌరవం ఉంటే సినిమా వేదికలో తన వ్యక్తిగత రాజకీయాలు పట్టుకురాకూడదు. ఎందుకంటే పృథ్వీ నాకు తెలిసినందుకు ఎదురు వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉండే, టీటీడీలో ఏదో పదవి కూడా ఉండే. అవును, అక్కడ కూడా ఏదో వివాదాలు వచ్చాయి, ఎస్వీబీసీ. సో అక్కడ కూడా వివాదాలు వచ్చాయి. సో వివాదాలు వచ్చాక అక్కడ వైసీపీకి దూరం అయ్యారు. నాకు పరిచయం లేదు కానీ వైసీపీకి దూరం అయ్యారు. దూరం అయ్యాక తర్వాత వైసీపీని విమర్శించడం మొదలుపెట్టారు. నేను ఒక్కసారి మాట్లాడాను, అది ఎవరో చెప్పారు నాకు, కమ్మరాజ్యంలో కడప రెడ్లలో మీ పాత్ర పోషిస్తున్నాడు పృథ్వీ అని. ఆయన అక్కడ ఏదో ప్రొఫెసర్ అని విశ్లేషకుల పాత్ర ఉంది. సో ఆ పాత్ర పృథ్వీ పోషిస్తున్నాడు, నీకు తెలుసా అని నాకు ఎవరో చెప్పారు. నేను అప్పుడు ఫోన్ చేశాను, నాకు తెలియదు కనుక ఏంటి ఏదో నా పాత్ర పోయారు, లేదు అలాంటిది లేదన్నాడు. తర్వాత లైవ్లో రామ్ గోపాల్ వర్మ అడిగితే రామ్ గోపాల్ అవును నిజమే అన్నాడు, ఈ పాత్రే అది, విశ్లేషకుని పాత్ర అని. సో అందువల్ల సో ఏదో నాకు గుర్తున్నంత కమ్మరాజ్యాల కార్పొరేటర్ సినిమా అని అనుకుంటాను, ఒక అలాంటి సినిమా. బట్ ఒకటే రామ్ గోపాల్ వర్మ సినిమా, అంతవరకు గ్యారంటీ. ఆ సినిమాలో ఆ క్యారెక్టర్ పేరు ప్రొఫెసర్ అని కూడా ఉంది, పూర్తి పేరు గుర్తులేదు కానీ అది ప్రొఫెసర్ అనే ఉంది. ఇండైరెక్ట్గా నా పాత్ర అది, నేను రాజకీయాలు విశ్లేషిస్తున్న పాత్ర. సో అప్పుడు ఒక్కసారి మాట్లాడాను తప్ప నాకేం పరిచయం లేదు. బట్ బహిరంగంగా చూసిందైతే అదొక రాజకీయ సినిమా వేదికలో సినిమా వాళ్ళ అందరి అభిప్రాయం కాదు, అది మీ పర్సనల్ పొలిటికల్ డిస్ప్యూట్. మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్తో ఏదో విభేదాలు ఉన్నాయి, వీ రెస్పెక్ట్ దట్, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు కదా, తప్పేమీ లేదు. సో పృథ్వీ ఎందుకు వైసీపీతో విభేదాలు ఉన్నాయని అడిగే హక్కు మీకు నాకు లేదు, అది ఆయన పర్సనల్ ఇష్యూ. ఆయన వైసీపీతో ఫ్రెండ్లీగా ఉంటాడా, హోస్టైల్గా ఉంటాడా, ఇట్ ఈస్ హిజ్ చాయిస్. అది ఆయనకు వైసీపీకి సమస్య, మన సమస్య కాదు. కానీ ఒక సినిమా వేదికలో అదొక న్యూట్రల్ వేదిక, అదేమీ వైసీపీ వ్యతిరేక వేదిక కాదు. ఈవెన్ వైసీపీకి వ్యతిరేకంగా రాజకీయాలు చేసే పవన్ కళ్యాణ్ కానీ బాలకృష్ణ కానీ ప్రత్యక్షంగా వైసీపీ వ్యతిరేక రాజకీయాలు చేస్తున్నారు కదా, వాళ్ళే తమ సినిమా వేదికల రిలీజుల సందర్భంగా పొలిటికల్ స్టేట్మెంట్లు ఇస్తున్నారా? వాళ్ళు ఇవ్వడం లేదు కదా. ఎందుకంటే సినిమా అందరూ చూడాలి అని కోరుకున్నప్పుడు ఒక రాజకీయ పార్టీకి ఉద్దేశించి మాట్లాడకూడదు. అయితే మేము సినిమా వాళ్ళ మాకు వెటకారం అలవాటు, మీకు వెటకారం అలవాటు అంటే సమాజానికి బాయ్కాట్ అనడం కూడా అలవాటు అయిపోయింది. సో పృథ్వీకి వెటకారం అలవాటు అయితే సమాజానికి బాయ్కాట్ అనడం అలవాటు అయిపోయింది, ఏం చేయగలము? సో అందువల్ల వెటకారము వ్యంగ్యము కూడా వేదికను బట్టి సందర్భాన్ని బట్టి ఉండాలి. వెటకారంగా నువ్వు ఒక శుభ ఫంక్షన్ అవుతుంది, అలా పోయి వెటకారంగా వ్యంగ్యంగా మాట్లాడినావు అనుకోండి, ఎలా ఉంటుంది? అది ఒక శుభ ఫంక్షన్ అయినప్పుడు, శుభంతో కూడిన ఫంక్షన్ అయినప్పుడు నువ్వు వెటకారం మాట్లాడద్దు కదా. వివాదాస్పదమైన రాజకీయ అంశాల్ని సినిమా వేదిక మీద తీసుకురావడం ఎందుకు? అయిపోయిన తర్వాత మళ్ళీ సారీ చెప్పడం ఎందుకు? సారీ చెప్తే సమస్య పరిష్కారం అవుతుందా? ఇప్పుడు మీరు బాయ్కాట్ లైలా చెప్పకండి, వెల్కమ్ లైలా చెప్పండి అంటే పృథ్వీ బాయ్కాట్ అన్నారు, బాయ్కాట్ వెల్కమ్ అంటే వెల్కమ్, జనానికి వేరే పనే ఉండదా? సో అందువల్ల సినిమా వాళ్ళైనా ఎవరైనా ఒక వ్యాఖ్య చేసే ముందే
ఇది చాలా సందర్భాల్లో మనం ఒక పొరపాటున ఒక వ్యాఖ్య చేసి తర్వాత దాని డ్యామేజ్ నీ చేతిలో ఉండదు, కంట్రోల్ చేయలేవు. ఎందుకంటే పబ్లిక్ డొమైన్లో ఒక మాట అనడం వరకే నీ చేతిలో ఉంటుంది. అన్న తర్వాత దాన్ని ఎవరు ఆపగలుగుతారు? ఇలాంటి అనేక వివాదాలు ఉన్నాయి కదా. మనకు ఒక మాట అన్న తర్వాత అది పెద్ద వివాదమై తర్వాత నేను అభిమానుల క్షమాపణ చెప్తున్నా అన్నా కూడా ఆ వివాదం చచ్చిపోదు కదా. సో అందువల్ల సినిమా వాళ్ళకైనా ఎవరికైనా ఇది ఒక లెసన్ ఏంటంటే పొలిటీషియన్స్ కెన్ గెట్ అలాంగ్, వాళ్ళకి నడుస్తుంది. వాళ్ళు ఏదైనా మాట్లాడతారు, వాళ్ళు రేపు తెల్లారిపోతారు, వాళ్ళు మర్చిపోతారు, ప్రజలు మర్చిపోతారు. బట్ సినిమా అనేది ఎమోషన్తో కూడుకున్నది. సో అందువల్ల ఇప్పుడు పృథ్వీ రియాక్ట్ కావడానికి కారణం ఆయన చేసిన వ్యాఖ్యలు మొత్తం సినిమానే ఇబ్బందుల్లో పెడుతుంది. అందుకే విశ్వక్సేన్ లాంటి వాళ్ళకు కూడా అప్పీల్ చేశారు కదా. ఇప్పుడు పృథ్వీని డైరెక్ట్గా అప్పీల్ చేయడానికి ప్రయత్నం. బట్ ఏదైనా వన్స్ ఎప్పుడు కూడా నీ చేతిలో ఉండగానే నువ్వు జాగ్రత్త పడాలి. నీ నోరు జారినా చేయి జారినా మళ్ళీ దాన్ని కాపాడుకోవడంత సులభం కాదు. కానీ అందరికీ అన్ని సందర్భాల్లో కంట్రోల్ చేసుకోవడం సాధ్యం కాకపోవచ్చు. హ్యూమన్ ఎమోషన్స్ కదా. ఆయనకి ఏదో కోపం ఉంది వైసీపీ పైన, ఆ కోపము వ్యంగ్యము వెటకారం రూపంలో ఆయనకు అవకాశం ఎక్కడ రానట్టుంది. రాజకీయ వేదిక, సినిమా వేదిక, జనం ఉన్నారు ఫుల్గా, మీడియా ఉంది. సో అనేశాడు మేకలు 11 మేకలు అవి ఇవి అని. కానీ తర్వాత జరిగే పరిణామాలను ఎవడు ఆపగలుగుతాడు? సార్ మరొక అంశం, చంద్రబాబు నాయుడు గారు ఫోను పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మనం మాట్లాడడం జరిగింది. అయితే ఆ కూటమి నుంచి ఎవరో ఒకరు ఇది కాదు, ఇది అవును కాదు అని ఏమీ స్పందించకపోవడం, ఇది అలాగా లైమ్లైట్లో ఉంచినట్టేనే అంటే గ్యాప్ ఉంది వీళ్ళిద్దరి మధ్యన. అంటే గ్యాప్ ఉందని మీరు నేను మాట్లాడుకుంటే వెంటనే పొలిటికల్ పార్టీలు వెళ్ళి వివరణ ఇచ్చుకుంటాయా? వాళ్ళకేం పని అండి? అంటే ప్రచారం జరుగుతుంది కదా. ప్రచారం